పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో బెంగళూరు, ముంబై, చెన్నైలోని 30% హోటళ్లు ఇప్పటికే మూతపడ్డాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ అవ్వటానికి గతంలో 3 నుంచి 5 రోజులు పట్టేది. ఇప్పుడు 20 రోజులు కూడా ఆగాల్సొస్తుంది. సాధారణ జనాల్ని తీవ్ర స్థాయిలో గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ రవిశంకర్‌కు చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కొద్ది రోజుల క్రితం ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. శ్రీ శ్రీ రవిశంకర్ ఆ కార్యక్రమంలో ప్రపంచం నివ్వెరపోయేలాంటి ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేశారు. మహేష్ అనే వ్యక్తి కేవలం అర లీటర్ నీళ్లతో 6 నెలల పాటు గ్యాస్‌ను అందించే యంత్రాన్ని తయారు చేసినట్లు వెల్లడించారు. ఆ యంత్రం గ్యాస్‌ను ఎలా ఉత్పత్తి చేస్తుందో వివరించారు. ఆ యంత్రం వాటర్ నుంచి ఆక్సిజన్, హైడ్రోజన్‌ను వేరు చేస్తుంది. వేరు చేసిన హైడ్రోజన్‌ను గ్యాస్ లాగా వాడుకోవచ్చు. కార్బన్ డయాక్సైడ్ గాలిలో కలిసిపోతుంది. హైడ్రోజన్ గ్యాస్‌ను మండించి వంట చేసుకోవడానికి మహేష్ ఒక స్టవ్‌ను కూడా తయారు చేశాడు. ఆ స్టవ్ మీద వంటలు చేసుకోవడానికి వీలుంటుంది. ఈ టెక్నాలజీని మొదటగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌లో పరీక్షిస్తారు. ఆ తర్వాత దేశ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకువస్తాము అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వాటర్ గ్యాస్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందించిన నెటిజన్లు గ్యాస్ కష్టాలు వెంటాడుతున్న ఇలాంటి సమయంలో ఇలాంటి యంత్రాలు దేశ ప్రజలకు ఎంతో అవసరం. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.